జోలపాట వాడినాం అనుకో 6 నెలలకు నడిచే పోరగాడు 3 నెలలకే నడవాలి. నా జోలపాట వాడితే పోరగాడు నిద్రపోతారు కానీ లేచి నడుస్తారు. నా జోలపాట అట్టే ఉంటది. నాకే ఒక వింత జరిగి పాడినా చెప్పమంటావా? అరే మా మనోడు ఎంత పాట నిద్రపోతున్నాడు, మరి పెరిగే పాట ఉంటున్నాడు. ఎంత పాట పెరుగుతున్నాడు. ఆటకి పెట్టినా పూచి పెట్టినా పాడు కొట్టి ఉంటుంది. మరి నువ్వు పాడితే ఆమె కూడా పాడతాను చూస్తుందా? అరే నాకే ఒక వింత జరిగి పాడిండ్రా నీకు. నాకే నాకే మా అవ్వ తమ్ముడు ఏమవుతారా? నాకు అవ్వ తమ్ముడు నీకు ఏమవుతారా? బామర్దైతారా? మావైతారా? అరే మా మేడ బావకు సంతానం లేదు. అసలు లేదు, సగం లేదు, మొత్తం లేదు. అసలు లేదు, సగం లేదు, మొత్తం లేదు. సగం అంటే పుట్టిపోరురా, మొత్తం కేర్ కదా దుకాణం బంధు. అయితే మా బావకు చాలా ఆస్తి ఉన్నది. అయితే మా అత్త జయించాల పోయింది అక్కడికి సరుకులు తెస్తాను పోయింది. ఇక పోయిన తర్వాత అయ్యో నాకు సంతానం లేదా శిల్క జోత్సం చూపించుకుంటా అని ఆ తల్లి కాడి శిల్క జోత్సం చెప్తాను కానీ పోయింది. ఉన్న తర్వాత పోయి మా అత్త చూపెట్టింది. ఏం చేయి చూపెట్టగానే అమ్మ అమ్మ మీ అల్లుడిని ఉంచుకుంటే నీకు సంతానం అయితే. అరే అల్లుడిని ఉంచుకుంటు కాదురా, ఇంటాన్ని తెచ్చుకుంటే మీకు సంతానం అవుతుందని చెప్పిండాడు. చిన్నటి వచ్చకూడదు అల్లుని ఇల్టాన్ని తెచ్చుకోమని చెప్పిండు. అరే ఇక అనగానే మా అత్త మా మామ చెప్తుంది. మా మామ మా ఇంటికి వచ్చిండు. అక్క అల్లుడు దత్త తీయమన్నాడు. అంటే మామ బాగా ఆలోచించింది. మా తమ్ముడికి చాలా ఆస్తున్నది. బయట ఎందుకు తినాలి, తింటే నా కొడుకే తినాలనుకున్నది. నన్ను ఇల్టం ఇచ్చిందిరా వారి. నిన్ను దత్త తెచ్చింది. ఇక నా కాలు పెట్టే ముడతావా, నా చేయి పెట్టే ముడతావా? మా అత్తకి పోతే మా మామ కొడుకు పుట్టిండ్రా. ఫలానా ఆయన పుట్టినట్టు కానీ ఫలానా పుట్టినట్టు నేను ఇద్దరిని కలిపాను అన్నట్టు. అంటే ఇక ఎంత ఇంత ఇంత టైం మా బామ్మాడి. ఇక ఆయన తర్వాత మాత్రం అల్లుడు అల్లుడు అని చేతి దగ్గర పోతే బామ్మాడితే పట్టుకున్నది. ఆయన పట్టుకొని పోన్నా అంటే గిన్నె ఏమైనా పెట్టిపోవాలి. అది నువ్వు చక్కెర ఈ జీవన నీ జీవన పోసిద్రా. పోసి చేతి దగ్గర పోయింది. ఇక నేను బయట ఆడుకుని కూరగాయలతో ఆడుకుని ఇంటికి పోయినా. మా బామ్మాడు పండుకొని ఉండని చెప్పి జోలు చేపెట్టి నోట్లో పోసుకుందామంటే అక్కడే అని వేస్తాను రా. అప్పుడు నేను నిన్నమన్నా దూరంగా పండిది వేస్తానని మళ్ళీ జోలో పోసుకున్నాను. మళ్ళీ పోసుకుని మళ్ళీ మళ్ళీ పండాడు. పండగానే ఈ జేవులు తింటే లేస్తానని ఈ జేవులు చేపెట్టినా. ఈ జేవులు చేపెట్టి నోట్లో పోసుకుందామంటే లేచి నిలబడి మిట్టమిట్ట చూస్తాడు. అప్పుడే బాబు నాకు కొత్తగా మొగలకు వచ్చినట్టు వచ్చింది కోపం. కోపం బాగా వచ్చింది. ఇవాళ గిడికి ఇప్పటికే నూకలకే ఓడతలేడు. రేపు ఆ సగం నీ సగం మంచుకోవాలి. కోపం బాగా వచ్చి 2 కాళ్ళు పెట్టినా. గిర్ర 3 సుళ్ళు తిప్పినా. పాదగడకు లెక్కలు కొట్టి తొట్టే బండబెట్టి మా బామ్మారిని పండుకోవాలని పాడేవాడు. ఎట్లా అనుకున్నావు? జో వచ్చతానంద జో జోమకుంద లాలి పరవానంద రామ గోవింద జో వచ్చతానంద జో జోమకుంద లాలి పరవానంద రామ గోవింద జో. నీ అమ్మ నేను కొట్ట నీకు తేరే కొట్ట, నీ అమ్మ నేను కొట్ట నీకు తేరే కొట్ట, అక్క బావాలు నీకు చూడా జో. అరే సుముహూర్తం పోతుండే దుర్ముహూర్తం ఏదైందట. పాడేదా ఇంకో మంచిగా పడుకున్నారా నీకు తేలుకుంటే ఏం పాడరా? అరే మంచిగా పాడతా. ఇంకా ఉందా? పాడు. జో వచ్చుతానంద జో జోమకుంద లాలి పరవానంద రామ గోవింద జో.
అర్థం చెప్తా పాటు నేను ఇగో అర్థం ఉండాలంట అంతే కదా మరి అల్లుడా రావయ్య బల్లికొండయ్యా మీ మామ లేడయ్యా మీద అంటే నువ్వు దేనితో అరే మా అత్తగారు మాది మా అత్తగారు కళ్ళపల్లి మాది ఊరు ఇద్దరు పొలాలు కలిసే ఉన్నాయి కలిసి ఉంటే నీతానాని పోయినా పోయిన తర్వాత చీకటి అయింది ఇక తెల్లారగట్ట మళ్ళీ పోవాలని చెప్పేసి మా అత్తగారింటికి పోయిండ్రా మా మామ కూడా నీతానాని పోయిండు ఇక మా అత్త పొద్దునాక ముసలి దాకా పోయిన కైకిలు పోయేసి ఇట్లా పడుతుంది మా అత్తగారింటి కాడ ఉన్నదే ఒక మంచం పొద్దుదాకా కరువు పని పోయేసి ముసలి మంచాలు పడుతుంది చిన్నగా తలుపు తీసిన బీరు మీద సాప లటక్కడ దుర్పంగానే మా అత్త పుట్టుకునే వేసింది అరే వాళ్ళుడా ఏంది అత్త అని ఇప్పుడు వచ్చిన వాళ్ళుడా అంటే ఆ అత్త అత్త నీతానం చేసిన ఇక చీకటి అయింది మళ్ళీ పొద్దుగాల కరెంట్కి మళ్ళీ ఏం పోవాలని వచ్చినా అంటే అల్లుడా అల్లుడా ఉన్నదే ఒక మంచమా నేను కింద పడుకుంటా నువ్వు మీద పడుకో అన్నది మంచం మీద పడుకోమందరా నేనేమన్నా ఉంటాయి రా నేను కింద ఉన్నదే ఒక మంచమే అల్లుడా నేను కింద పడతా నువ్వు మీద పడుకో అన్నది మంచాలు పడుకుంటా నేను కింద చేపలు పడుకుంటా నువ్వు మంచం